విధముగా అమ్మవారు కలిసేదట అందరితో కూడా. మహతః మందైస్సహ నీరేంద్రేణ సంశ్లేష సౌశీల్యం. అమ్మవారి యొక్క సౌశీల్యం ఎటువంటిదయ్యా అంటే ఆ వనవాసం చేసేటప్పుడు ఆ వనదేవతా స్త్రీలతో కలిసిపోయేది, వానర స్త్రీలతో కలిసిపోయేది. ఆఖరికి రావణాసురుడు బంధిస్తే ఆ రాక్షసులతో కూడా కలిసిపోయేది. అమ్మవారు ప్రతి ఒక్క స్త్రీలతో కూడా ఎంతో చక్కగా కలివిడిగా కలిసిపోయేది. అది అమ్మవారి యొక్క శీలము. కానీ రాముడి యొక్క శీలం ఏమిటయ్యా అంటే హనుమంతుల వారు నేరుగా వచ్చారు పరిచయం చేసుకుందామని. వచ్చిన తర్వాత రాముడు నేరుగా హనుమంతుడితో మాట్లాడలేదు, లక్ష్మణుడితో మాట్లాడాడు. అది లేదా స్త్రీలు పురుషులను చూసి ఆనందించడం గొప్పతనం ఏ రకంగా ఉంటుందో, సన్యాసులు కూడా రామచంద్రమూర్తిని చూచినంత మాత్రం చేత మోహంతో ఉండిపోయేటువంటి వారట. అంటే తన్మయంతో ఆ ఆనంద స్వరూపాన్ని చూచి ఆ ఆనంద భాష్పాలతో అలా స్వామివారిని చూస్తూ ఉండిపోతారట. కాబట్టి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఇక మా యొక్క రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారితో నేరుగా సంభాషించలేదని చెప్పి మీరేదో చెప్పి ఉన్నారు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తించాలి. అతను ఎవరో ముందుగా వచ్చినప్పుడు తనను తాను ప్రత్యక్షంగా పరిచయం చేసుకోలేదు. ఇది మొదటి కారణం. రెండు, రాజు స్థాయిలో ఉండేటువంటి వారు రాజుతోనే మాట్లాడాలి. అర్థమైందా? కాబట్టి లక్ష్మణ స్వామితో చెప్పేటప్పుడు నీవు చక్కగా మాట్లాడు, అతనికి చక్కగా వ్యాకరణం తెలిసినటువంటి పండితుల వారు చక్కగా మాట్లాడాలి. మీరు ధర్మం పాటించారు. మూర్తి వెంట ఈ వనవాసమే అయోధ్యగా అయిపోయిందట. అయోధ్య అంతా వనంలాగా మారిపోయిందట. కాబట్టి ఇక్కడ ఎవరిదయ్యా సమస్త లోకాలన్నింటినీ కూడా మోహింపజేసేటువంటి, కలిసిపోయేటువంటి, ఆనందింపజేసేటువంటి స్వరూపం ఎవరిదయ్యా, సౌశీల్యం ఎవరిదయ్యా అంటే రామచంద్రమూర్తిది. కాబట్టి ఈ విషయాన్ని మీరు చక్కగా మరలా ఇంకొకసారి గుర్తు చేసుకోవాలి. పడుతుందో అక్కడ లక్ష్మీ కళ ఉట్టిపడుతుందట, లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుందట. రామచంద్రుడంతటి వాడు ఆ శివధనుర్భంగానికి వచ్చినప్పుడు ఒక్క ఘడియ అమ్మవారిని చూసి ఆగిపోయాడట. అది అమ్మవారికి ఉన్నటువంటి అందము. ఇంకొక విషయం, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. అమ్మవారు ఏ విధంగా ఉన్నారయ్యా అంటే వర్షము కురిసేటప్పుడు. కాబట్టి అమ్మవారి అందముతో రాముడికి ఎక్కడ పోలిక? అమ్మవారి చూపే కదా సకల దేవతలకి కూడా కారుణ్యమును అలాగే చక్కటి లక్ష్మీ కటాక్షమును సిద్ధింపజేసేది. మేఘాలనేటువంటి నీల మేఘాలనేటువంటి స్వరూపంతో ఉంటేనే మీ విద్యుల్లత వచ్చింది. లేని పక్షంలో శరత్కాలంలో ఉండేటువంటి మేఘాలతో అయితే మీ తీగ కనపడదండి. నీల మేఘశ్యాముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే మీ విద్యుల్లత ఉంటుంది. ఎందుకంటే శక్తిని భరించడానికి వహించడానికి కూడా సమర్థత కావాలి. అటువంటి సమర్థత కలవారు కాబట్టే మా స్వామివారు అమ్మవారు భరించడం కోసం సిద్ధంగా వచ్చి ఉన్నది. కాబట్టి అమ్మవారిని ఒక అడుగు ముందుకు తీసుకురావాల్సింది. అలాగే గ్రహణం జరిపించాలి. శివధనుర్భంగం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. ఎంతో పరాక్రమంతులు వచ్చారు, చేయలేకపోయారు, అంగీకరిస్తున్నాం. కానీ అమ్మవారు చిన్నప్పుడే ఆ శివధనుస్సుని పక్కకు జరిపేశారు చిటికిన వేలుతో. మరి అమ్మవారి యొక్క శక్తి చెప్పి ఉన్నాం. ముహూర్తంలో 10,000 మంది రాక్షసులని ఒకే ఒక్కడు రామచంద్ర. అంత సౌశీల్యము, అంత పరాక్రమం ఉంది అంటే మరి సీతమ్మ తల్లికి ఎందుకయ్యా అగ్ని పరీక్ష పెట్టారు చెప్పండి? అమ్మవారు అన్ని కష్టాలు పడ్డారు కదా. పతి ఆజ్ఞ లేక మాత్రమే కమ్ముగా ఉన్నది అమ్మవారు తప్ప రావణాసురుణ్ణి ఎంతసేపు